ఇక్కడ ఒక అవినీతి పార్టీ ఉంది. ప్రతి శుక్రవారం కోర్టుకి వెళ్తాడు, బోన్లో నిలబడుకుంటాడు, బయట వస్తాడు, నన్ను తిడతాడు. నేను అడుగుతున్నా, మీకు నైతికత ఏముందని అడుగుతున్నా. బీజేపీతో కలిసి నాటకాలు ఆడుతూ ఈరోజు ఒక సర్వే కూడా రాయించుకున్నారు. మళ్ళీ వాళ్ళకేదో మొత్తం తిరగబడిపోయింది, ఆ నాయకుడు వల్ల పెద్ద ఉద్ధరిస్తారు కాబట్టి అన్ని ఓట్లు ఆయనకు పడిపోతాయని రాయించుకుంటున్నారు. ఏం చేశారు, ఏం అనుభవం ఉంది మీకని అడుగుతున్నా. ఏ తమ్ముళ్ళు ఏమన్నా అనుభవం ఉందా? ఎప్పుడన్నా ఏమైనా చేశారా? ఎక్కడన్నా చేసిన చరిత్ర ఉందా? తండ్రిని అడ్డం పెట్టుకొని దొంగ లెక్కలు రాసి అడ్డంగా దొరికిపోయి ఇప్పుడు ఏం కావాలనో వాళ్ళకు చేసే పరిస్థితికి వచ్చారు తప్ప ఏమీ చేయలేరు. మనకు అన్యాయం చేసి ఎన్డీఏతో కలిసి మన మీద లేనిపోని అబండాలు వేస్తూ మన రాష్ట్రానికి నష్టం చేసే పరిస్థితి తీసుకొస్తున్నారు. మొన్నే అన్నారు జనవరిలో ఎన్నికలు వస్తాయని. ఎవరు చెప్పారని అడుగుతున్నా. పార్లమెంటుకు రారు. పార్లమెంట్లో మీరు చూస్తే కడాన 1 సంవత్సరం టైం పెట్టుకుని రాజీనామా చేసి ఎలక్షన్ రావని తెలుసుకుని రాజీనామా చేసి ప్రధానమంత్రిని ఫేస్ చేయలేకుండా పారిపోయిన పార్టీ ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన వీళ్ళ తండ్రి ఆ రోజు డిఫెక్షన్లన్నీ ప్రోత్సహిస్తే ఈరోజు కొంతమంది ఎమ్మెల్యేలు మీ వల్లనే ఈ రాష్ట్రం బాగుపడుతుంది, మేము కూడా అభివృద్ధికి సహకరిస్తామని ముందుకొస్తే ఈరోజు మీరు అసెంబ్లీకి కూడా రారు. అసెంబ్లీకి రారు కానీ జీతాలు మాత్రం తీసుకుంటారు. ఇది ఎక్కడ న్యాయమో నాకైతే అర్థం కాలేదు. అసెంబ్లీకి రాని వ్యక్తులు జీతాలు మీకెందుకని అడుగుతున్నా దానికి సమాధానం కూడా చెప్పరు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి.